కాపు సామాజిక వర్గానికి మరొక మైలురాయిగా చిరకాలం వాంచైన ఈ ప్రాంతంలో ఎండాడిలో ఈరోజు కాపు సామాజిక భవనాన్ని మరి అతి విలువైన స్థలాన్ని గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం, దాన్ని ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడాను ఎప్పటి నుంచో మరి దీని గురించి ఎదురు చూస్తున్న ఈ భవనాన్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవటం, దీన్ని త్వరితగతిలోనే అందరికీ అందుబాటులో తీసుకురావడానికి దానికి అవసరమైన వాటన్నిటి కూడా ఫండ్స్ కూడా కొంత మేరకు ప్రభుత్వం నుంచి కూడా సపోర్ట్ చేయాలని అటువంటి ప్రపోజల్స్ కూడా ఈరోజు ఇంకా పెట్టడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేము ముందుగా అందరం కూడాను పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఈరోజు బీసీలకే పెద్ద స్థానం వేసి అందరికి కూడాను ఎక్కడైతే ఏవైనా వెనుకబడి కులాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడాను ఈరోజు సమాజంలో ఒక మంచి స్థానాన్ని, వారికి అన్ని కావాల్సిన విద్య, వైద్యం, ఆరోగ్యం, ఉపాధి అన్ని రంగాల్లో కూడా ముందు తీసుకురావాలనే ఆలోచనతో సంక్షేమ ఫలాలను ఒక పక్కని, అభివృద్ధి ఫలాలను మరో పక్కని చేస్తూ ఈరోజు ప్రత్యేకంగా చూడటంతో పాటు రిజర్వేషన్స్ కూడా ఇచ్చి ఈరోజు ప్రత్యేకించి వాళ్ళకి ఎక్కడ క్రిందన ఉన్న స్థానిక సంస్థల దగ్గర నుంచి ఈరోజు రాజ్యసభ వరకు అనేక స్థానాలను కూడా వాటిలో ఏర్పాటు చేసి కాపులకు కూడా పెద్ద పీట వేయటం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీ అందరిని కూడా కోరుకుంటున్నాను, మరి ఇటువంటి సమాజ సేవ వెనుకబడి ఉన్న కులాలందరి సంక్షేమే ఈరోజు దాంతోనే ఈరోజు సమాజం అభివృద్ధి చెందుతుందనే ఆలోచనతో ఉన్న విజనరీ ముఖ్యమంత్రి గారుగా జగన్మోహన్ రెడ్డి గారికి మరింత అందరూ కూడా అండగా ఉండి వారిని మళ్ళా తీసుకొస్తారు.